మీరందరూ చూస్తుండొచ్చు. ఈరోజు మనము ఏ టీవీ ఓపెన్ చేసినా, ఫోన్లో వెబ్సైట్ ఓపెన్ చేసినా ఇదేదో వీళ్ళ అన్న తమ్ముల పంచాయతీలు అన్నట్టు రేవంత్ రెడ్డి గారు ఈరోజు అల్లు అర్జున్ అనేసి ఆయన చెప్పని చేస్తున్నారు. మరి ఈరోజు సంవత్సరం దాటిపోయింది ప్రభుత్వం ఎన్నుకోబడి. ఈ సంవత్సరంలో మరి రేవంత్ గారి సర్కార్ ఇచ్చిన మాటలను ప్రజలు అడుగుతున్నా సరే ఈ సమస్యలన్నీ కూడా వాళ్ళు డైవర్షన్ చేయడానికి కోసము మొన్నటి వరకు ఏమో మూసి సుందరీకరణ అన్నారు, ఈరోజేమో హైడ్రా, నిన్నటి వరకు ఏమో హైడ్రా అన్నారు, ఈరోజేమో మళ్ళీ వీళ్ళకి ఏది దొరకకపోయేసరికి ఇలా రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఈరోజు ఒక సినీ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ యాక్టర్ని తీసుకొచ్చి వాళ్ళ రాజకీయం కోసం ఒక మనిషిని బలి చేస్తున్నాడు. సరే, ఈరోజు ఒక ప్రాణం యొక్క ఖరీదు మనం ఎంత పెట్టినా సరే తీర్చలేము, దాని యొక్క విలువ అట్లాంటిది. ఎందుకంటే ఈరోజు ఆ బిడ్డ పడుతున్న బాధలు చూస్తే మాకు కూడా చాలా మా మనసుని బాగా కలిచివేస్తున్నది. కానీ ఈరోజు అదొక సమస్య మాత్రమే లేదు కదా మనకు. ఈరోజు మీరు మీ ప్రభుత్వం వల్ల మరి ఇల్లులు కోల్పోయిన హైడ్రా బాధితుల పరిస్థితి ఏంటిది, మరి వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటిది, వాళ్ళ బతుకులు ఏమైనాయి, మరి వాళ్ళు చదువులు అవసరం లేదా, వాళ్ళ ప్రాణాలు మీకు అవసరం లేదా? అదే విధిగా ఈరోజు మీరు మీ పథకాలను తులం బంగారం అన్నారు కళ్యాణ లక్ష్మికి, మళ్ళీ ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా అన్నారు, నిరుద్యోగ అభివృద్ధి ఇస్తా అన్నారు. ఇంతవరకు పింఛన్ల గతే లేదు. ఇక్కడ రైతులకు వాళ్ళకి కంప్లీట్ రుణమాఫీ రాక, పూర్తిగా అందక ఈరోజు వాళ్ళు ఎన్నో తిప్పలు పడుతున్నారు, రోడ్ల పైన పడుతున్నా సరే ఈరోజు మీడియా కవరేజ్ చేస్తలేదు. అంటే ఈ విధంగా సర్కారు ఇంత జులుము ప్రజలపై నడిపిస్తున్నది. ఇవన్నీ సమస్యలన్నీ ముఖ్యమైన వదిలేసి ఈరోజు ఒక స్టార్ని మీరు ఎంచుకొని మీరు మీ రాజకీయ బబ్బాన్ కోసము ఆయనని దిగజారుస్తున్నారు. దాంతోపాటు మిమ్మల్ని కూడా దిగజార్చుకుంటున్నారు. ఎందుకంటే నిన్న అసలు సరే సంఘటన అయ్యింది, మీరు అతన్ని అరెస్ట్ చేసినారు, జైలుకి పంపించినారు, ఆయన న్యాయపరంగా బెయిల్ తీసుకొని వచ్చినాడు. కానీ ఈరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటిపై దాడి చేయడం అనేది ఎంత దిగజారిన ప్రభుత్వం అంటే ఈరోజు కాంగ్రెస్ చేస్తుంది. ఈరోజు ప్రజలు భయపడుతున్నారు. మళ్ళీ ఈ అల్లకల్లోలాలు ఏంటివి, ఈ ఎటు కాకుండా ఈ సమస్యలు ఏంటిది, మనకి తలకాయ నొప్పి ఏందన్నాడు. అక్కడ ప్రజలకి ఏం కావాలో అవి చేయమనేసి మిమ్మల్ని ఎంచుకున్నారు. మీరు ఇవన్నీ వదిలేసేసి ఈరోజు ఈయన అది చేసిండు, ఈయన నా పేరు మర్చిపోయిండు, ఇదేనా మీరు? అందుకే ఈరోజు సీఎం చైర్లో కూర్చున్నారా? మీరు ఎందుకు ఆలోచిస్తలేరో మాకు అర్థం కావట్లేదు. మీరు చేసిన పనికి మీ డిపార్ట్మెంట్ వారు చెప్పిన మాటలకు మాకు కూడా మీరు చేసింది మేము ఒప్పుకుంటాం, కరెక్టే. కానీ మీరు న్యాయం అనేది ఉంటుంది, న్యాయ వ్యవస్థ అనేది ఉంటుంది. లీగల్గా అది ఏ యాక్షన్ చేసుకోవాలో అది చేసుకుంటూనే ఉంది కదా. మీరు దాన్నే మాపట్లేరు కదా. ఈరోజు అదొక్కటే సమస్య ఉంది మొత్తం ఎంటైర్ రాష్ట్రంలో. ఈరోజు అదొక్కటే పని ఉంది, అదొక్కటే సమస్య ఉన్నట్టు మీరు ఎంతసేపటికి కూడా ఆ స్టార్ ఇంకనే పడుతున్నారు. మీరు ఇంకా నిద్రలు ఇవ్వరా? ఇక ప్రజలు అల్లకల్లోలంగా బాధలు పడుతున్నారు. ఫస్ట్ హైదరాబాద్లో ఉన్న కుప్పగూలి చేసిన హైదరాబాద్ బాధితుల పరిస్థితి ఏంటిదో అది ఆలోచించండి. అదే విధిగా రైతులు వాళ్ళ పరిస్థితి ఏం చేయాలో ఏం చేసుకోవాలో కూడా అర్థం కావట్లేదు. మీరు రుణమాఫీ అన్నారు, పోయి తీసేసుకోండి, నేను వచ్చినాక ఎంత ఉంటే అంత మాఫీ చేస్తాను, మరి అది నువ్వు మర్చిపోయినావు. ఈరోజు వాళ్ళు ఏం పెట్టుకోవాలి, వాళ్ళు ఏం తింటున్నారు, మీడియా ఛానల్ కూడా ఈరోజు ఇవన్నీ వదిలేసేసి రేవంత్ రెడ్డి, అల్లు అర్జున్ అనేసి పట్టుకుంది. కొంచెము మీరు వదలండి ఇప్పటికైనా. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఆ అబ్బాయికి ఏదైతే చేయాలో ఆ బాబు గురించి అందరం కలిసి గట్టిగా నిల్చొని అందరం కలిసి ఒక తాటిపైకి వచ్చి నిల్చుందాము. కరెక్టే మీరు అన్నది. సినిమా స్టార్ని అయితే పరామర్శించడానికి అందరూ వాళ్ళ ఇంటికి ఉరికిరని. మరి ఈరోజు సినిమాలో ప్రముఖులు ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. మీరు చేస్తుంది నిజంగా మీ మనసుకి నచ్చిందో లేదో అనేది మీ ఆత్మను ఒక్కసారి పరిశోధించుకోండి. ఎందుకంటే మీకు కూడా పిల్లలు ఉంటారు, మీకు కూడా మీ ఇంట్లో వాళ్ళు ఉన్నారు. అదే ఈరోజు మన ఇంటికి జరిగితే మాత్రం అది
మీ మనసు తట్టుకుంటుందా లేదా అనేది ఆలోచించుకోండి. కాబట్టి ఇప్పటికైనా సరే ఈ టాపిక్ని ఇక్కడ వరకు వదిలేసేసి రాష్ట్రంపై దృష్టి పెట్టి ప్రజలకు ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిపై చర్చిస్తే మంచిగా ఉంటుంది అనేసి నేను అనుకుంటున్నాను.